అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు మనం కొందరు ఇక్కడికి రాలేని స్వామి భక్తులను పరిచయం చేసుకుంటాము. మనకి ఇటీవల కలువాయి పదయాత్రలో ఒక పెద్ద వయసు 80 సంవత్సరాల వయసున్న పీరుగుల సుబ్బమ్మ గారు పరిచయం అయ్యారు. ఆమెది బ్రాహ్మణపల్లె. ఆమెకి చిన్న వయసులో అంటే వివాహమైన కొంతకాలానికి సంతానం లేకపోతే స్వామి పెన్నబద్వేల తిప్ప దగ్గర ఉంటే వెళ్ళారు. స్వామి ఆమెకి సంతానం ఉందని కానీ కొంచెం లేట్ అవుతుందని స్వామి చెప్పారు. అది ఆ మాటల్లోనే మనం విందాం. అట్లాగే పెనవర్తి నుంచి తలమంచి సరసమ్మ. పెనవర్తి అనగానే మనం ఒకసారి స్వామి భక్తురాలు తన యావత్ జీవితాన్ని స్వామి సేవకి అంకితం ఇచ్చిన తులసమ్మను ఒకసారి స్మరించుకుంటాము. పెనవర్తికి స్వామి ఎన్నోసార్లు రావటంతో వీళ్ళు తరచుగా స్వామిని చూశారు. స్వామి వాళ్ళ ఇంటికి వచ్చారని, వాళ్ళ ఇళ్ళు ఉత్తరం పక్క కట్టుబడి కట్టినా నిలవదని స్వామి చెప్పిన మాటలు, ఇంకా ఆమె ఎంతోమంది రూపంలో స్వామిని దర్శించుకున్న విధము ఆ మాటల్లోనే మనం విందాం ఇప్పుడు. నమస్కారం. ఆత్మీయులారా, మీ అందరికీ పరమ పావనమైన శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. స్వామివారి దయతో సచ్చిదానంద సద్గురుడైన సాయి కృపా కరుణా విశేషంతో భరద్వాజ మాస్టర్ గారి సంకల్పసిద్ధితో పురోగమిస్తున్న సత్సంగం ఇది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతివారికి కృతజ్ఞతాభివందనాలు. లోతుగా ఆలోచించే కొద్దీ, స్మరించే కొద్దీ, మననం చేసే కొద్దీ, ధ్యానం చేసే కొద్దీ, ఇంకా అనేక విషయాలు తెలిసే కొద్దీ వెంకటేశ్వర వారి గురించిన అవగాహన ఆకాశము ఎంతో విస్తరిస్తున్నట్టు తోస్తుంది. అగాధమైన జలనిధి కంటే స్వామి యొక్క ఆంతర్యం మరింత గాఢతరము, లోతైనది అనిపిస్తోంది. ఇటీవల ఒక సోదరుడు ఒక మాట అడిగాడు. ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి నేరుగా ముందు మనని చూసి ఆ తర్వాత తన యాత్రకు వెళ్ళాలని వచ్చాడు. ఆయన అడిగింది ఏంటంటే, వెంకయ్య స్వామి వారిది ప్రాచీన భారతీయ ఆధ్యాత్మికతలో ఏ విధానం కింద చెప్పవచ్చు సార్ అని. ఇంకా మళ్ళీ ఆలోచన అడవి మంటలాగా, ఇప్పుడు దీనికి ఉత్తమమైన సమాధానం ఏంటి అని ఒక విషయం చెప్పుకోవాలి. భగవంతుడు ఎప్పుడు మనకి ఏది ఎలా అవసరమో అప్పుడు అది అలా అందిస్తూ ఉంటాడు. ఇట్లా ఉండగా ఒక 2 రోజుల నాడు మనం హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో ఈ ప్రాచీన విద్యా విధానం మీద దాని గురించి ఒక చర్చ జరిగినప్పుడు అక్కడ సోదరులు ఎంతో ప్రజ్ఞావంతులు అనేక గ్రంథాలు తెలుగు భాషకు, తెలుగు నేలకు అందడానికి సహకరించేటువంటి నిత్య నిరంతర కృషీవలుడు దుర్గంపుడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసాం. ఆయన తన గ్రంథమైన భారతీయ విద్య అనే గ్రంథం ప్రతులు సమయానికి ఉండక దాన్ని జెరాక్స్ కాపీలు ఇచ్చారు. అవి రైల్లో వస్తా చదువుతూ ఉంటే అతి విచిత్రంగా ఇదే కదా వెంకయ్య స్వామి వారు చెప్పింది అనిపించింది. ఎప్పుడో ఏ అరణ్యంలోనో, ఏ వైదిక కాలంలో, ఋగ్వేద కాలంలో పురుష సూక్తంలో చెప్పినట్టు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. అనేక శిరములు, అనేక కరములు, అనేక నయనములు కలిగిన స్రష్ట అయినటువంటి పరమాత్ముడు సచ్చిదానంద సద్గురుడై మనని ఏ విధంగా జ్ఞాన ప్రదీప్తం చేస్తున్నాడో అది మనకు లభిస్తున్న పరమహిత వరం. అది ఒకసారి చెప్పుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. వెంకయ్య స్వామి వారు ఒక 80 సంవత్సరాల జీవితంలో సాయిబాబా వారు షిరిడీ నివాసంలో ఒక 60 ఏళ్ళు పైగా గడిపితే
ఆ విధంగా వెంకయ్య స్వామి వారి యొక్క ప్రబోధము, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితి, వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ప్రాచీన గురుకులంలో ఎటువంటి విధానం ఉన్నదో పూజ్యులైన భగవాన్ వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యంలో అటువంటి ఒక అద్భుత విధానం ప్రభవించింది. కానీ విచిత్రం ఏమిటంటే అక్కడున్న సోదరులలో చాలామంది దాన్ని గుర్తించలేకపోయారు. కారణం ఏంది? అనేక సంవత్సరాల విదేశీ పాలన వల్ల, మన సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల వాళ్ళు ఒకవైపేమో గురుకులంలో ఉంటూ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ విధానము గురుకుల విద్య అని వారికి తోచని రీతిలోనే కాలం అంతా గడిచిపోయింది. కానీ ఇప్పుడు సూర్యుడి వెలుగు గురించి తెలియకపోయినంత మాత్రాన, వెన్నెల గురించి వాళ్ళకి జ్ఞానం లేకపోయినంత మాత్రాన వెలుక్కి వెన్నెలకి ఎన్ని నష్టం? అట్లాగే వెంకయ్య స్వామి వారి కృపా విశేషానికి ఎటువంటి నష్టం ఉండదు. ఆయన అలా అవిచ్ఛిన్న కృపాధారను మనవాళికి పంచుతూనే ఉంటారు. వెంకయ్య స్వామి సాన్నిధ్యం ఏముండేది? ప్రాచీన భారతీయ ఋషీశ్వరుడు తన ఆశ్రమంలో ఎలా ఉండేవాడో ఋగ్వేదంలో ఒక చోట ఒక ప్రస్తావన ఉంది. ఇది మీరు కూడా శ్రద్ధగా వినండి. మామూలు తెలుగు మాటల్లో మనకు సంస్కృతం రానవసరం లేదు. చిన్న చిన్న అలతి తెలుగు పదాల్లో చెప్పుకున్నట్టయితే అనేక రకాల చెట్లతో దట్టమైన అడవి. వెంకటేశ్వర వారి లాంటి అడవులు ఎన్నిటిలోనూ ఉన్నారు. మనకు తెలిసి మన జిల్లాలో ఉన్నది, మనకు స్వామివారు తమ తపో పునీతుడైనటువంటి స్థలమైన పెంచలకోనలో దట్టమైన అడవి ఉంది. కొందరు వటువులు భుజాల మీద కట్టెలు తెస్తున్నారు, స్వామి భక్తులు తెస్తున్నారు అనుకుంటే సరిపోతుంది. కొందరు మునులు శిష్యులు వెంటరాగా కుశలు పువ్వులు మట్టి సమీకరిస్తున్నారు. కొందరు సెలయేటిలో కుండలు ముంచుతూ ఉంటే ఆ ధ్వనిని నెమళ్ళు ఆసక్తిగా వింటున్నాయి. సమీపంలోనే పర్ణశాలలు కనిపిస్తున్నాయి. పుష్పలతలు కొబ్బరి చెట్లను అల్లుకొని శోభాయమానంగా ఉన్నాయి. కొందరు పర్ణశాలల ముంగిళ్లను అలుకుతున్నారు, కొందరు ఊడుస్తున్నారు, కొందరు ధ్యానం చేస్తున్నారు, కొందరు మంత్రజపం చేస్తున్నారు, కొందరు యోగం అభ్యసిస్తున్నారు, కొందరు నారచీరలు శుభ్రం చేసుకుంటున్నారు, కొందరు సమిధలు బాగు చేస్తున్నారు, కొందరేమో అక్కడుండే ఇతర పనులు చూస్తున్నారు. చిలుకలు గోరువంకలు అక్కడుండేటువంటి వారందరితో కలిసి ఒక సామరస్యంగా ఆనందంగా కూస్తున్నాయి. ఇది ఋగ్వేదంలో కొన్ని వేల సంవత్సరాల నాడు ఋషివాటికకు చేసిన వర్ణన. దాదాపు వెంకటేశ్వర వారి సాన్నిధ్యం ఇట్లాగే ఉండేది. కానీ అది ఎంత నిసర్గంగా సహజంగా ఉండేదంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక రక్షణ, ఆయన చుట్టూ ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. అది సమాజంలో ఎక్కడో కానీ కనిపించదు. మనం చూసే అనేక ఆశ్రమాలలో ఇతర ప్రదేశాలలో కనిపించినటువంటి దివ్యత్వం అది. చుట్టూ ఉండే సమాజం గుర్తించకుండానే అందులో జీవించి అందులో భాగమై అట్లా కాలాన్ని మరిచిపోయింది. అది ఎంత గొప్పదంటే మన ఉపనిషత్తులు జాగ్రత్తగా గమనిస్తే చాందోగ్యము మనకు ఒక మంచి ప్రబోధమిచ్చే ఒక ఉపనిషత్తు. చాందోగ్యోపనిషత్తులో పరమ పావనుడైనటువంటి నారద మహర్షి సనత్కుమారుడు అనేటటువంటి మరో గొప్ప మహాపురుషుడితో, తనకంటే పెద్దవారైన వారితో చెప్పుకున్న విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సమాజంలో ఎందరైనా సాధువులు, సత్పురుషులు, పండితులు, మునీశ్వరులు, తాత్వికులు ఎవరైనా ఉండవచ్చు. వారి విధానం ఏమిటి? అక్కడే గుండం ఎదుట కూర్చుని సకల జీవ హితాభిలాషిగా తమ తపస్సు ధారవోసి సంరక్షిస్తున్న వెంకయ్య స్వామి పద్ధతి ఏమిటి అంటే, యుగాల ముందు భారతీయ ఋషులు ఘోషించినటువంటి ఈ ధర్మంలో దానికి సమాధానం ఉంటాం. విచిత్రం కాదా మరి? నారదుడు చెబుతున్నాడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, పంచమవేదమైన ఇతిహాసాలు, వ్యాకరణము, భూత విద్య అంటే బయాలజీ, రాశి, గణితం, దైవ విద్య, నిధి, తర్కం, ఏకాయన, రాజనీతి, దేవవిద్య, నిరుక్తం, బ్రహ్మ విద్య, క్షాత్ర విద్య, నక్షత్ర విద్య, సర్వ విద్య, దేవజన విద్య, ఇటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాను. కానీ ఇవన్నీ నేర్చుకున్నాక నాకేమర్థమైంది అంటే, నారద మహర్షి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇన్ని చదివిన తర్వాత మనం అనుకుంటాం
ప్రాచీన భారతీయుడికి పెద్దగా ఇప్పుడుండేటువంటి మనకున్న విద్యాజ్ఞానం లేదని. కడుపు కుటి చదువులు మనవి. మనము విదేశీయులకు బానిసత్వానికి అలవాటైన చదువులు మనవి. విదేశీయులు ప్రారంభించి వదిలిపోయిన చదువుల జాడలోనే మనం ఈనాడు కూడా చదువుతున్నాం. కానీ భారతదేశంలో ఒక విద్యా సంస్కారం ఉంది. ఆ విద్యా సంస్కారంలో 2 భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగము ఇప్పుడు ఇప్పటిలాగే ఆ రోజు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయని, అవన్నీ నారదుల వారు చదువుకున్నారని చెప్పారు. అయితే భారతదేశానికి మాత్రమే సొంతమైంది ఏమిటి? ఆ కొరతను ఆయన ఎలా పూరించుకున్నారో ఇక్కడ చెబుతాడు. ఏమని? ఇన్ని చదివాక నాకు ఒకటి అర్థమైంది. ఎవరికి? నారదుడికి. ఎవరితో చెప్తున్నాడు? సనత్ కుమారుడితో. నేను మంత్రవిదుణ్ణి, మననం చేస్తే సత్యం బోధపడుతుందో అటువంటి మంత్రవిదుణ్ణి అయ్యానే కానీ మీ వలె ఆత్మవిదుణ్ణి కాలేదు. అంటే భారతదేశంలో ప్రబోధిస్తున్నటువంటి జీవన కళలో నేను ఇంకా సంపూర్ణ ప్రజ్ఞను సాధించలేదు, పూర్ణత్వాన్ని సాధించలేదు అని నాకు అర్థమైంది. ఆత్మనెరిగిన వాడు దుఃఖాన్ని జయిస్తాడని మీ బోటి వాడి వల్ల తెలుసుకున్నాను. నాకు ఇంకా దుఃఖం ఉంది. నన్ను అవతలి తీరానికి నడిపించి అనుగ్రహించండి అని చేసిన ప్రార్థన ఒక్కసారిగా వింటే, వెంకయ్యస్వామి పాదాలను ఆశ్రయించిన వారు, ఆ చుట్టూ ఉండే సమాజం ఆయన ఒకవైపు తిడుతుండేది పిచ్చంకయ్యని, అర్థం చేసుకోలేక తమ అర్థప్రజ్ఞను అది ఆయనకు జోడించి ఆయన పిచ్చివాడనేది. కానీ ఆయన ఎప్పుడూ దాన్ని లెక్క పెట్టలేదు. ప్రేమించే తల్లిలాగా బిడ్డ ఏమన్నా సరే మా అమ్మ పిచ్చిది అన్నదనుకో, అంటే ఆమె ఏమైనా బాధపడుతుందా? వాడంతేలే అనుకుంటుంది, ఆ పాప అంతేలే అనుకుంటుంది. అట్లాగే వెంకటస్వామి భరించి సహించి ప్రేమించి ఆదరించి అనుగ్రహించి ఆశీస్సులు అందించాడు. అట్లాగే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ పక్కనే ఉండే సనత్ కుమారుడు అన్నాడు, బాబు నువ్వే కాదయ్యా, చాలామంది మన కాలం వాళ్ళు కూడా ఇలా ఇలా అయ్యారు అంటూ కొన్ని పేర్లు చెప్పారు. ఒక శ్వేతకేతువు, అట్లాగే ఒక ఉద్దాలకారుని ఋషి కొడుకు, ఉపకోసల కామలాయనుడనే మరొకతను, వీళ్ళందరూ అనేక మంది ఇలా ఇదే విధంగా పొరపడి ఆ తర్వాత తెలుసుకున్నారు అంటూ మరొక మహత్తర విషయాన్ని చెప్పారు. ఉన్నతోన్నత జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నవాడు కేవలం పుస్తక జ్ఞానం వెంట పరిగెత్తరాదు. అది నాలుకకు శ్రమ మాత్రమే. ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నవాడు చేయవలసింది గురు శుశ్రూష అని దాని భావం. అటువంటి ఆత్మజ్ఞానులైన గురువులను సేవించకపోతే మన జాతిలో ప్రబోధించిన ఆధ్యాత్మికత అనుభవగతం కాదన్న షిరిడీ సాయి ప్రబోధానికి ఈ ఉపనిషత్ వ్యాఖ్యానము దగ్గరగా లేదా? అటువంటిదే బాబా వెంకటస్వామి పద్ధతి. వెంకటస్వామి మాటల మనిషి కాదు, చేతల మనిషి. పరమశక్తివంతుడైన ఆయన ప్రకృతిలో ఉండే ఏ పంచభూతాలలో ఏ అంశాన్నైనా, ఈ సృష్టిలో దేన్నైనా తన శక్తితో ప్రభావితం చేయగలడు. అది ఏమీ దాచుకోడు ఆయన. లోకశ్రేయస్సు చేయాలనుకున్నప్పుడు ఆయన అన్నవస్త్రాలను కూడా విస్మరించి అనన్యమైన ధ్యాన స్థితిలో ఉండి అది సాధించిన తర్వాత ఆ తర్వాత 1-2 పదాలలో దాని గురించి మాట్లాడిన సంఘటనలు మనకి ఎన్నో లభిస్తాయి. ఆ విధంగా వెంకటస్వామి వారి పద్ధతి ప్రాచీన ఋషి విధానాన్ని బట్టి చూస్తే ఆయన ఆత్మవిద్యలు సకల సృష్టికి శ్రేయస్సును చేకూర్చేటటువంటి విద్యలో పరాయణుడైనటువంటి పరమపావనమైన మహాత్ముడైన ఆయన దర్శించి అనుగ్రహం పొందని జీవియే ఉండదు. అయితే ఆ విషయం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఇటువంటి విషయం వెనక మహాత్ముల గురించి, ముఖ్యంగా బుద్ధుడి గురించి చెబుతారు. ఏమని? బుద్ధ భగవానుడికి ఎదురుగా వచ్చి ఒక్కసారి ఆయన ముఖాన వెలిగేటటువంటి వెలుగును దర్శించి పాదాలను తాకి నమస్కరించిన వారు త్రిశరణాలు చెప్పకుండా వెనక్కి వెళ్ళిన వాడు ఒక్కడు కనిపించడు. బుద్ధం, ధర్మం, సంఘం శరణం గచ్చామి అని చెబితే అతడు బౌద్ధ ధర్మానికి శరణాగతి చేసి బౌద్ధంలో చేరిపోయినట్టు ఆనాటి పద్ధతి. అట్లా కాకుండా వెళ్ళిన వాడు లేడు. అట్లా వెళ్ళిన వాడిని ఒక పాత్రనన్నా సృష్టిస్తాము. బుద్ధుణ్ణి గౌరవిస్తూ వచ్చి నమస్కరించి
దూరంగా వెళ్ళి సాధన చేసుకున్న ఒక్క పాత్రను మనం సృష్టించగలిగితే బాగుండు అనుకుని ఒక ఇంగ్లీష్లో హెర్మన్ హెస్ అనే అతను ఒక సిద్ధార్థుడు అనే ఒక పాత్రను సృష్టించాడు. అతడు బుద్ధుడితో చర్చించి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ తన సాధన కొనసాగించాడని రాసి ఆనందపడతాడు. అటువంటిది వెంకయ్యస్వామి ఎదుట వచ్చి ఆయన ముఖారవిందాన్ని వీక్షించి దర్శించి వాడికి తెలిసినా తెలియకపోయినా ఆ ఆశ్రితుడైన వాడు అతడికి తెలియకపోవచ్చు ఆ మహాపురుషుడి యొక్క అద్భుతమైనటువంటి కృపను కరుణను తానెంతగా పొందాడో అనుభవించిన వాడికి తెలియకపోయినా అనుగ్రహించిన వారికి తెలుసు. ఎంత అద్భుతం!